ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు మంచి ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. మంచి ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఫ్లాట్స్ అయితే చూపించబోతున్నాను. చాలా లగ్జరీగా ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఇంటీరియర్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాయి ఫ్లాట్స్ అనేవి. క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఎక్కడ ఉన్నాయి, అసలు దీని ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు, ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చాలా మంచి మంచి ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే వీడియో ఇది. ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి. వీడియో అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసరికి హైదరాబాద్ కొండాపూర్లో అయితే ఉండడం జరిగింది. దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ కూడా ఉన్నాయి, అండ్ టెంపుల్స్ కూడా దగ్గరగానే ఉంటుంది. అట్లాగే హాస్పిటల్స్కి, మాల్స్కి, ఆఫీసెస్కి ఇలా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మంచి లొకేషన్లో అయితే ఇదైతే ఉండడం జరిగింది. సుమధుర హారిజన్ ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి 5.04 ఎకర్స్లో అయితే ఉంటుంది. ఇందులో మనకి 4 టవర్స్ వస్తున్నాయి. ఒక్కొక్కటి ఏంటంటే మనకి G+18 ఫ్లోర్స్ వస్తుంది. 2 లెవెల్ బేస్మెంట్స్ కూడా రావడం జరుగుతుంది. ఇది కాకుండా ఇందులో ఒక క్లబ్ హౌస్ కూడా రావడం జరుగుతుంది. G+4 ఫ్లోర్స్లో 30,000 SFTలో మనకి ఒక క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. అది కూడా చాలా బాగుంది. మనకి ఈ జిమ్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్ కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి అందులో. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో పూర్తిగా చూడండి. ఇప్పుడు నేను మీకు ఏంటంటే 3 BHK ఫ్లాట్ చూపిస్తున్నాను. డెమో ఫ్లాట్ ఇది. ఇందులో మనకి 1800 SFT నుంచి 2700 SFT వరకు డిఫరెంట్గా ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఈస్ట్ ఉన్నాయి, వెస్ట్ కూడా ఉన్నాయి. అన్ని కూడా కార్నర్ ఫ్లాట్సే ఫ్రెండ్స్ ఇది. అండ్ జస్ట్ మనకు ఉన్నాయి ఏంటంటే 24-25 మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్స్ అనేవి. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ అనేది లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్ ఓవర్స్ కూడా ప్రజెంట్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఏంటంటే మార్ట్గేజ్ యూనిట్స్లో మనకి జస్ట్ ఒక 24 యూనిట్స్ మాత్రమే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సుమధుర అనేది 30 ఇయర్స్ నుంచి అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ కంపెనీ అనేది. వీళ్ళ ప్రాజెక్ట్స్ ఎక్కువగా బెంగళూరు సైడ్ అయితే చేస్తూ ఉంటారు. బెంగళూరు హెడ్ క్వార్టర్స్ కంపెనీకి ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ అయితే చేస్తారు వీళ్ళు. అండ్ మన హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే 4 వచ్చేసరికి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి, ఒక కమర్షియల్ ప్రాజెక్ట్ అయితే ఉన్నది. అండ్ సుమధురలో మనకి ఏంటంటే సుమధుర ఆక్రోపోలిస్ అని చెప్పేసి ఆల్రెడీ నానక్రామ్గూడలో ఒక ప్రాజెక్ట్ వీళ్ళు ఆల్రెడీ డెలివరీ చేసేసారు. ఇది వచ్చేసరికి సెకండ్ ప్రాజెక్ట్ ఇది కూడా రెడీ టు మూవ్ అండ్ ఓసీ కూడా వచ్చేసింది. ఇవి కాకుండా ఇంకొక 2 ప్రాజెక్ట్స్ అయితే రన్ అవుతున్నాయి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అవి. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్. మొత్తం ఇదంతా కూడా చాలా డీసెంట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. అండ్ మనకి కోలైటింగ్ కూడా గోల్డ్ కలర్లో అయితే తీసుకున్నారు చూడండి సీలింగ్స్లో అన్ని చోట్లని. ఇందులో మనకి 3 బెడ్రూమ్స్ కూడా 3 అటాచ్డ్ బాత్రూమ్స్, అట్లాగే స్టడీ రూము, అట్లాగే పూజా మందిర్, వాష్ ఏరియా, బాల్కనీస్ ఇలా అన్నీ కూడా వస్తున్నాయి ఇందులోని. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా కిచెన్. ఇది ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. కలర్ థీమ్ కూడా చాలా బాగుంది. జస్ట్ మనకి గ్రే అండ్ ఎల్లో, వైట్ కలర్, ఈ 3 కలర్స్ యూజ్ చేశారు ఇందులో వీళ్ళు. సో ఇక్కడ మనకి చిన్నది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఒకటి తీసుకున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూ షేప్డ్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇది డెమో ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది, అందుకే వుడ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. మనకి నార్మల్ ఫ్లాట్లో అయితే ఇలా ఉండదు. నార్మల్ అంతా కూడా అన్ఫర్నిష్డ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కాబట్టి మనకి ఇదంతా కూడా చేయించారు వీళ్ళు డెమో ఫ్లాట్లోని. సో ఈ విధంగా మనకి టోటల్గా 486 అపార్ట్మెంట్స్ ఫ్రెండ్స్ ఇవి. ఇందులో మనకి ఏంటంటే ప్రస్తుతానికి ఓన్లీ మార్ట్గేజ్ యూనిట్స్ ఏంటంటే 24 మాత్రమే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఈస్ట్ ఉన్నాయి, వెస్ట్ కూడా ఉన్నాయి. అవి కూడా ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లోని అట్లాగే సెకండ్ ఫ్లోర్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి అవైలబిలిటీ వచ్చేసరికి. అది మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఈజీగా కిందకి వెళ్ళడానికి, పైకి రావడానికి ఈజీగా ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి ఇవి. అన్నీ కూడా కార్నర్ యూనిట్సే మొత్తం అన్నీ. ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా ఫ్రెండ్స్ ఇది. చూడండి 4 feet ఫిట్తో తీసుకున్నారు. లెంత్ కూడా బాగా ఎక్కువ వచ్చింది ఇది. అండ్ గ్యాస్ పైప్ లైన్ వర్క్ ఇవన్నీ కూడా ముందుగానే చేంజ్ ఇస్తున్నారు. సో పదండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము. దీనికి పక్కన బాల్కనీ కూడా ఇస్తున్నారు, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇందులో మనకి మల్టిపుల్ బాల్కనీస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి బాల్కనీ ఎంత పెద్దగా ఇచ్చారో. సో ఇది వచ్చేసరికి మనకి సెకండ్ ఫ్లోర్. అట్లాగే కొన్ని చోట్ల ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. అక్కడ కొన్ని నాట్లకి ఏంటంటే కొన్ని బిల్డింగ్స్లో బాల్కనీస్ అయితే ఇవ్వరు వాళ్ళు. సో వీళ్ళు చిన్న బాల్కనీ ప్రొవైడ్ చేస్తున్నారు, స్టాండింగ్ బాల్కనీ కింద. అలా మనం రిలాక్స్ అయ్యి టోటల్ అంతా కూడా చూసుకోవడం కోసం ఏంటంటే బాల్కనీస్ కూడా ఇస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్లో కూడా వీళ్ళు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డెడ్ స్పేస్ కూడా ఎక్కువగా తీసుకున్నారు. ఇలా మనకి సెంటర్లో గ్యాప్ ఎక్కువ రావడం వల్ల వెలుతురు ఎక్కువగా వస్తుంటుంది. ఇది ఒక్కచోటే కాదు, మనకి ఇంకా ఈ అపార్ట్మెంట్స్ బయట ఏంటంటే రోడ్డుకి అవతల ఎటువంటి అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయలేదు ఫ్రెండ్స్, దీనికి ఏమీ లేవు. సో దీనివల్ల ఏంటంటే బాగా ఎక్కువ వెలుతురు వస్తుంది, మనకి మెయిన్ ప్రైవసీ కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది. సో ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే టైల్స్ చూడండి వుడెన్ ఫినిషింగ్ టైప్ అయితే యూజ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్లోని. అండ్ ఎదురుగా చూసుకున్నట్లయితే మనకి స్లైడింగ్ డోర్స్తో కనపడుతుంది చూడండి, అదంతా కూడా బాల్కనీ ఆ పక్కన.
అండ్ దీని దగ్గరలో చూసుకున్నట్లయితే స్కూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, కాలేజెస్ కూడా ఉన్నాయి. సో చిరాక్ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి, ఆర్బర్ ఇంటర్నేషనల్ స్కూల్, అట్లాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, IIIT ఇలా చాలా దగ్గరగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి. ఇందులో చూసుకున్నట్లయితే ఇది చూడండి, ఇదంతా కూడా టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ఇక్కడ ఎక్స్ట్రాగా ఇచ్చారు ఒకటి. అండ్ బ్యాక్ సైడ్ డ్రెస్సింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. కబోర్డ్స్ వచ్చేసరికి ఈ పక్కన అయితే తీసుకున్నారు వీళ్ళు ఇందులోని. ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు కూడా దగ్గరగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. సుందర హార్జన్ వచ్చేసరికి ఏదైనా హైటెక్ సిటీకి కానీ, లేదంటే డీలఫ్ పార్క్ కానీ, రహేజా మిడ్ స్పేస్ వీటన్నిటికి కూడా దగ్గరగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ కేసులో మనం ఎక్కడికైనా హాస్పిటల్స్ దీనికి వెళ్దాం అనుకున్నా కూడా మనకి యశోద కానీ, కేర్ హాస్పిటల్, AIG ఇలా అన్నింటికి కూడా దగ్గరగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి. సో చూసారు కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనేది. ఇంకా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ ఉన్నాయి, అవి కూడా చూద్దాము. స్టడీ రూమ్ ఇవన్నీ కూడా ఉన్నాయి దీంట్లోని, ఒకసారి అవి కూడా చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ మోడల్లో ఉంది ఫ్రెండ్స్, మనకి వెస్ట్ ఫేసింగ్ కొంచెం మోడల్ మారుతుంది. సో ఏదైనా కూడా మనకి అన్నీ కూడా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లోనే ఉన్నాయి, అది మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అన్నీ కూడా కార్నర్ ఫ్లాట్సే ఉన్నాయి ఇందులోని. ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది బాత్రూమ్ చూసుకున్నట్లయితే మెయిన్ కింద ఫ్లోరింగ్ టైల్స్ ప్యాటర్న్ బాగుంది ఫ్రెండ్స్, దీనికి డయాగ్నల్గా తీసుకున్నారు. అండ్ అట్లాగే వాల్ టైల్స్ ప్యాటర్న్ కావచ్చు, ఇక్కడ యూజ్ చేసిన కమోడ్స్ కావచ్చు, వాష్ బేసిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని బ్రాండెడ్ ఫ్రెండ్స్ ఇవి. అండ్ కమోడ్ చూడండి వాల్ మౌంటెడ్ తీసుకున్నారు వీళ్ళు, చాలా బాగుంది. అన్నీ కూడా ప్రీమియం యూజ్ చేసినవి ఇవి. సో డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేయండి. మొత్తం అన్నీ కూడా ఉంటాయి, ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. నార్మల్గా ఇలా చూడడం కన్నా మీరు ఒకసారి విజిట్ అవుతే చాలా బాగుంటుంది ఇక్కడికి. ఒకసారి ఈ వీడియో కింద చూడండి ఫ్రెండ్స్, కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశాను, ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా. ఒకసారి మీరు చెక్ చేసి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో పదండి ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, ఆ బాల్కనీస్లోంచి ఆ వ్యూ ఎలా ఉంది అన్నీ కూడా చూపిస్తాను మీకు. మెయిన్ రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ORR కావచ్చు, లింగంపల్లి రైల్వే స్టేషన్ కావచ్చు, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ కావచ్చు, వీటన్నిటికి కూడా మన సుమధుర హార్జన్ అనేది చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము, అది బాత్రూమ్, అది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అది. సో చూపిస్తాను మీకు. అండ్ ఈ పక్కనే ఒకటి తీసుకున్నారు, ఇది ఏంటంటే స్టడీ రూమ్ కింద, అంటే స్టడీ అంటే నార్మల్గా మనం చదువుకోవడానికి కానీ, లేదంటే ఏదైనా మన వర్క్ స్పేస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది. ఇదిగోండి. సో లోపల ఈ విధంగా మనం ల్యాప్టాప్స్ పెట్టుకోవడానికి, బుక్స్ గట్రా పెట్టుకోవడానికి, వీటన్నిటికి కూడా మనకి స్టోరేజ్ స్పేస్ కింద తీసుకున్నారు. అండ్ పక్కనే చిన్నది పూజా మందిర్ కూడా ఇచ్చేసారు ఇక్కడ వీళ్ళు. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ పూజా మందిర్ అనేది. సో చూసారు కదా, దీనికి పక్కనే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారో చూద్దాం పదండి ఇప్పుడు. సో ఇలా లోపల రాగానే మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే కనబడుతుంది. లోపల ఇదంతా కూడా బెడ్రూమ్ ఇది. అండ్ వీకెండ్స్లో ఎక్కడికైనా సరదాగా వెళ్దాం అనుకుంటే కనుక సరసిటీ మాల్ కావచ్చు, PVR మాల్ కావచ్చు, బొటానికల్ గార్డెన్ ఇలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ దీని దగ్గరలోనే. సో నేను మ్యాప్ ఇవన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో పెడతాను, ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది వచ్చేసరికి లోపల ఇచ్చిన వార్డ్రోబ్ ఇది. గ్రీన్ వైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, డీసెంట్గా ఉంటుంది మెయిన్ చెప్పాలంటే కనుక. అండ్ టోటల్ అంతా కూడా అక్రిలిక్ అది. అండ్ ఈ పక్కన వాల్ పేపర్ కూడా యూజ్ చేశారు ఇందులో వీళ్ళు. అండ్ ఇదిగోండి బాల్కనీ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది, చిన్నది స్టాండింగ్ బాల్కనీ అయితే ఇచ్చారు. అండ్ మనకి అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా 24 యూనిట్స్ అన్నీ కూడా మనకి ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లోనే కదా, ఇలా మనకి దగ్గర నుంచి చూసుకోవచ్చు. ఆ బయట నుంచి మనకి అన్నీ కూడా కార్నర్ ఫ్లాట్సే, వెంటిలేషన్ కూడా బాగుంటుంది. ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్లో యూస్ చేసిన టెక్నాలజీ కూడా మైవాన్ టెక్నాలజీ ఫ్రెండ్స్, అంటే షేర్ వాల్ టెక్నాలజీ. సో ఎక్కడ కూడా మనకి బ్రిక్ అనేది యూస్ చేయరు, టోటల్ అంతా కూడా మనకి కన్స్ట్రక్షన్ అంతా కూడా అవుట్ సైడ్ పిల్లర్స్ మొత్తం అంతా కూడా మనకి ఈ కాంక్రీట్తోనే చేయడం జరుగుతుంది. దీనివల్ల క్వాలిటీ బాగుంటుంది, అట్లాగే ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా ఉంటాయి, అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ, అది చూసుకున్నారు వీళ్ళు. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇది టోటల్గా 5.04 ఎకర్స్లో అయితే ఉంటుంది టోటల్ ల్యాండ్ అంతా. 4 టవర్స్ వస్తున్నాయి, ఒక క్లబ్ హౌస్ అయితే వస్తుందని చెప్పాను కదా. అంటే టోటల్గా ఇందులో మనకి 486 ఫ్లాట్స్ అయితే వస్తున్నాయి టోటల్ అన్నీ కూడా చూసుకున్నట్లయితే. దీంట్లో ఏంటంటే మనకి డెన్సిటీ తగ్గుతుంది, ఓన్లీ 96 అపార్ట్మెంట్స్ ఒక ఎకర్కి అయితే ఇస్తున్నారు వీళ్ళు వచ్చేసరికి సుమధుర వాళ్ళు. వేరే వాళ్ళు అంటే హైరైస్ బిల్డింగ్స్లో చూసుకున్నట్లయితే ఒక 160 అపార్ట్మెంట్స్కి ఒక ఎకరానికి అయితే వస్తూ ఉంటాయి, కొన్ని చోట్ల చెప్తున్నాను 200 కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ అలా కాదు, జస్ట్ 96 ఫ్లాట్స్ మాత్రమే వస్తున్నాయి ఒక ఎకర్కి వచ్చేసరికి. సో దీని ద్వారా డెన్సిటీ తగ్గుతుంది. వన్స్ డెన్సిటీ తగ్గిందంటే మనకి UDS కూడా ఎక్కువగా అయితే రావడం జరుగుతుంది ఇందులోని. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది. సో దీనికి ఇచ్చిన ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు కదా, అది కూడా చూపిస్తాను మీకు చూడండి. సో బాత్రూమ్స్లో కూడా మనకి వీళ్ళు డ్రై ఏరియా, వెట్ ఏరియా కింద అయితే తీసుకున్నారు, ఒకసారి అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి.
సో నార్మల్గా ఇట్లాంటివి అయితే ఇవ్వరు ఇక్కడ. నార్మల్గా హౌసెస్లో కానీ ఫ్లాట్స్లో కానీ ఇన్ని ఫెసిలిటీస్ అయితే ఇవ్వరు, నార్మల్గా తీసుకుంటారు. సో వీళ్ళు చాలా ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ ఫ్రెండ్స్, ఎక్కడ కూడా నార్మల్ ఐటమ్ అయితే ఎక్కడ కూడా యూజ్ చేయలేదు వీళ్ళు. సో పదని బయటికి వెళ్దాము, క్లబ్ హౌస్ చూద్దాము. అంతకన్నా ముందు లిఫ్ట్స్ ఎలా ఇచ్చారు ఏంటి అని చూద్దాం. చూడండి, వీళ్ళు ఒక్కొక్క టవర్కి వచ్చేసరికి టోటల్గా 3 ప్యాసింజర్స్ లిఫ్ట్స్ ఇస్తున్నారు, ఒక సర్వీస్ లిఫ్ట్ అయితే ఇస్తున్నారు. లిఫ్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి లైటింగ్ కావచ్చు, గ్లాసీ లుక్లో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది లిఫ్ట్ అనేది. అండ్ ఒకసారి క్లబ్ హౌస్ కూడా చూద్దాము, క్లబ్ హౌస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఇదిగోండి, ఇది టోటల్గా 486 ఫ్యామిలీస్కి మనకి ఒక క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. టోటల్గా 30,000 SFTలో అయితే ఉంటుంది. G+4 ఫ్లోర్స్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది ఇంటీరియర్ మొత్తం అంతా. నేను చెప్పడం కాదు, మీకు చూపిస్తాను, కొన్ని చూపిస్తాను, ఇంకా చాలా ఉన్నాయి. జస్ట్ శాంపుల్ కింద చూపిస్తున్నాను ఇవి. ఇది వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్ ఫ్రెండ్స్, ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది. అండ్ ఇందులోనే మనకి పక్కన చూసుకున్నట్లయితే దగ్గరలో మనకి ఒక చిన్నది మినీ థియేటర్ అయితే తీసుకున్నారు. ఇదిగోండి, సో చూసారు కదా, ఇది వచ్చేసరికి మినీ థియేటర్. ఇది ఎవరైనా ఫంక్షన్స్ గట్రా చేసుకుంటారు కదా, వాళ్ళ కోసం ఏంటంటే మల్టీపర్పస్ కింద ఒక ఫంక్షన్ హాల్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. అండ్ అలాగే ఏదైనా మనకి ఆఫీస్ వర్క్స్ అట్లనే చేసుకోవడం కోసం చిన్నది ఆఫీస్ మాదిరిగా ఒకటి తీసుకున్నారు. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో జిమ్ కూడా ఇస్తున్నారు. చూడండి, చాలా ఎక్విప్మెంట్తో పెద్ద జిమ్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. అండ్ ఇది వచ్చేసరికి యోగాకు సంబంధించింది. ఇలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, 1, 2 అని కాదు, చాలా ఉన్నాయి. గెస్ట్ రూమ్స్ అని చెప్పేసి, అట్లాగే ఇంకా మనకి స్పాస్, సెలూన్స్, ఇలా చాలా అయితే ఉన్నాయి. నేను చెప్పడం కన్నా మీరు డైరెక్ట్ వచ్చి చూసుకుంటే ఇంకా ఎక్కువ కనపడుతూ ఉంటాయి ఇక్కడ. సో అన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఇండోర్ గేమింగ్ ఉంది ఫ్రెండ్స్, అండ్ అట్లాగే అవుట్డోర్ గేమింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చూసారు కదా, ఇన్ని అయితే ఉన్నాయి మనకి ఎమ్యూనిటీస్ అనేవి క్లబ్ హౌస్లోని. సో ఇది క్లబ్ హౌస్ విషయానికి వచ్చేసరికి. అండ్ ఇంకా మనం ఒకసారి ఫ్లాట్ చూద్దాం పదండి ఇప్పుడు మళ్ళీని. సో ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్కి ఇచ్చిన అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది కూడా ఒకసారి మీరు నార్మల్గా చూడండి. అండ్ ప్రైస్ కూడా ఒకసారి ఎంత చెప్తున్నారు ఏంటి అని నేను మీకు చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి SFT కాస్ట్ వచ్చేసరికి 10,500 SFT కాస్ట్ అయితే చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్, ఇది ఇంకా తగ్గిస్తారు, నెగోషియబుల్ ఉంటుంది, మాట్లాడవచ్చు. సో చాలా మంచి ఎమ్యూనిటీస్తో మంచి లొకేషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ సుమధుర హారిజన్ ప్రాజెక్ట్ అనేది. సో వీళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు కంప్లీట్ అయిపోతూ ఉంటాయి, వీళ్ళు ఉంటాయని కూడా చెప్పలేము. ఎవరైతే త్వరగా తీసుకుందాం అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను, దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ అట్లాగే మీవి ఇంకా ఏదైనా ప్రాజెక్ట్స్ ఆన్లైన్ ద్వారా ఈ విధంగా సేల్ చేద్దాం అనుకున్నా కూడా మీరు మా నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. మన ఛానల్ నెంబర్ కూడా వీడియో కింద ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ రైట్, ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది, ఇది కూడా చూడండి ఒకసారి. సో చూస్తున్నారు కదా వర్క్ అంతా కూడా ఎంత క్వాలిటీగా ఉందో, నీట్గాని. సో ఇలాంటి ఫ్లాట్స్ మీరు కూడా తీసుకుందాం అనుకునే వాళ్ళు తప్పకుండా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా, దానికైతే కాంటాక్ట్ అవ్వండి. అన్ఫర్నిష్డ్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఫ్లాట్ కాస్ట్ అనేది 10,500 SFT కాస్ట్ చెప్తున్నారు. ఇది తగ్గుతుంది ఫ్రెండ్స్, నెగోషియబుల్ ఉంటుంది, మాట్లాడవచ్చు. డీటెయిల్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో నేను పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.